అమెరికాలో జరిగిన ఒక పొలిటికల్ ఈవెంట్ లో ఇండియా ఇండియా అనే నినాదాలు. రిపబ్లికన్ పార్టీ యొక్క వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ జేడీ వ్యాన్స్ ఇంకా తన భార్య ఉషా వ్యాన్స్ రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ ఈవెంట్ లో ఎంట్రీ ఇచ్చినప్పుడు ఇండియా ఇండియా అని ఆడియన్స్ చీర్ చేశారు అని చెప్తూ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంట్లో ఎంత నిజముందో చూద్దాం. ఇటీవల జరిగిన రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ కి చెందిన వీడియోస్ కోసం మేము సరైన కీవర్డ్స్ ఉపయోగించి ఆన్లైన్ లో సెర్చ్ చేసినప్పుడు మాకు ఈ ఈవెంట్ కి సంబంధించిన కొన్ని లైవ్ స్ట్రీమ్స్ దొరికాయి. వైరల్ వీడియోలో చూపిస్తున్న సంఘటన ఈ వీడియోకి చెందినదే అని మాకు అర్థమైంది. జేడీ వ్యాన్స్ ఇంకా ఉషా చిలుకూరి వ్యాన్స్ ని స్టేజ్ పైకి పిలిచినప్పుడు వాళ్ళు ఆడియన్స్ ని గ్రీట్ చేసుకుంటూ వస్తున్నప్పుడు తీసిన విజువల్స్ ఇవి. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వైరల్ వీడియోలో చూపిస్తున్నట్లు ఆడియన్స్ ఇండియా ఇండియా అని నినాదాలు చేయలేదు. కొంచెం కేర్ఫుల్ గా నోటీస్ చేస్తే వీళ్ళిద్దరూ స్టేజ్ పైకి వచ్చేటప్పుడు ఒక బ్యాండ్ ఒక పాటను ప్లే చేయటం మనం వినవచ్చు. అంటే ఈ క్లిప్ లో ఉన్న ఆడియోని ఇండియా ఇండియా అనే నినాదాలు ఉన్న ఆడియోతో రీప్లేస్ చేసి ఈ ఫేక్ న్యూస్ ని క్రియేట్ చేశారు. ఫేక్ న్యూస్ మీకు సోషల్ మీడియాలో ఎక్కడైనా దొరుకుతాయి, కానీ ఫ్యాక్ట్స్ మాత్రం ఫ్యాక్ట్లీ తెలుగులో మాత్రమే దొరుకుతాయి. మీరు కూడా ఇలాంటి ఫేక్ న్యూస్ బారిన పడకుండా ఉండాలంటే ఫ్యాక్ట్లీ తెలుగుని ఇప్పుడే ఫాలో అవ్వండి.